ఫీజుల రియంబర్మెంట్స్ పథకానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు రావడం తీవ్ర అన్యాయం, దారుణమని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులతో కలిసి ఆర్ కృష్ణయ్య ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు వల్ల సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. హైకోర్టులో ప్రభుత్వం తరపున సరైన వాదనలు వినిపించకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విమర్శించారు. ఈ తీర్పుకు ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2008 నుంచి అమల్లో ఉన్న ఫీజుల రియంబర్మెంట్స్ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తూ వస్తుందని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం బడ్జెట్ విడుదలలో నిర్లక్ష్యం చూపడంతో బకాయిలు వేల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు పలుమార్లు ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులపై భారం మోపకూడదని కోరారు. అదేవిధంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించి విద్యార్థుల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలసీ కూడా ఫీజులు వసూలు చేయొద్దని తీర్పులున్నాయి. అయినప్పటికీ కూడా హైకోర్టు వీటిని పరిగణలోకి తీసుకుంటా ప్రజా వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు, ఫీజులు చదవద్దని ఉంటుందా హైకోర్టు? సుప్రీంకోర్టు చదువుకోమని చెప్తే హైకోర్టు చదువుకోదనేటటువంటి ఫీజులు వసూలు చేయదు. పేద పిల్లలు ఫీజులు వసూలు చేయరాదు అని సాంప్రదాయంగా తీర్పులున్నాయి. కానీ వసూలు చేసుకోండి అని తీర్పు ఇవ్వడం చాలా విచారకరం. దీని ప్రజా వ్యతిరేకం. దీని మీద వెంటనే ప్రభుత్వం అప్పీల్ చేయాలి. ఇంకా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా మేము కూడా ఇంప్లీడ్ అయి పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే అడ్వకేట్ జనరల్ ఈ కేసు ఉన్నప్పుడు నిద్రపోతున్నాడా, ల్యాండ్ కేసు లారీ చేస్తుండా, ప్రభుత్వంలో పైరవీలు చేస్తుండా? ఎందుకు ఈ కేసు ఇంత ఇంపార్టెంట్ కేసులో కోర్టు ఆ విధంగా జడ్జిమెంట్ రావడానికి ప్రభుత్వ అసమర్థత, అడ్వకేట్ జనరల్ అసమర్థతనే కారణం. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడే ఈ తీర్పు పట్ల ప్రజలందరూ కూడా బగ్గుమంటున్నారు. వెంటనే ప్రభుత్వం వెంటనే అప్పీల్ కోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీని మీద అప్పీల్ కోకపోతే